జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 5 విభాగము 15 గాంధారీదేవి ద్రోణ భూరిశ్రవ సోమదత్త శకుని కళింగరాజుల యొక్క శవాలను చూసి విలపించుట చూద్దాం ఈ ఎపిసోడ్లో. ఈ ఎపిసోడ్లోనే శ్రీరాముని యొక్క 16వ తరం వాడు బృహత్సేనుడు కూడా చనిపోవడం మనకి కనిపిస్తుంది. జనమేజయ మహారాజు అడుగుతున్నాడు వైశంపాయనుడిని, బ్రాహ్మణోత్తమ మునివర్య, గాంధారీ మాత చెప్పినది అక్షరముల సత్యం. భీష్ముల వారు నభూతో నభవిష్యతే అన్న మహావీరుడు, ధర్మ నిఘంటు, ధర్మములు తెలిసిన కోవిదుడు. వాస్తవమే కదా? అవును మహారాజా. తదుపరి గాంధారీదేవి శ్రీకృష్ణుడితో పాండవులతో కలిసి ముందుకు వెళ్ళి ద్రోణాచార్యుడి యొక్క శరీరము విడిగా ఉన్న శిరస్సును చూసి విలపించింది. శ్రీకృష్ణ, ఈ ద్విజోత్తముడు గొప్ప వీరుడు, ధర్మము తెలిసినవాడు, మహానుభావుడు. ఈతడు దైవ సంపత్తి. ఈతడు బ్రహ్మదేవునికి ఆది మానసపుత్రుడైనటువంటి అంగీరసుని పుత్రుడైన దేవగురువు బృహస్పతికి మనుమడు, భరద్వాజుని పుత్రుడు. ఈతడు ధనుర్విద్యలో ఇంద్ర పరశురాముల సమానుడు. ఇతని గురుత్వం ఇతడు చెప్పిన విలువిద్య వల్లే కదా ఫల్గునుడు, శల్యుడు, ఇంకా సాత్యకి లాంటి వారు కూడా మహావీరులయ్యారు. ఒకనొకప్పుడు శల్యుడు కూడా ఇతని వద్ద విద్య అభ్యసించాడని కూడా చెప్తారు. అందుకనే శల్యుడు కూడా ఇతనికి శిష్యుడై ఉంటాడు. కృష్ణ ఈతని తలను అన్యాయంగా అధర్మంగా నరికేశాడు దుష్టజుమ్నుడు. అందుకే అతనికి కూడా అట్లాంటి మరణమే ఇతని కుమారుడు కలిగించాడు. నిద్రపోతున్న ఇతనిని అర్ధరాత్రి అశ్వత్థామ తల నరికి సంహరించాడు. అందులో మరి వింత ఏమున్నది? అటు చూడు కృష్ణ, తన అన్న మరణించాడు, తల వేరైపోయింది, మొండెం వేరైపోయింది. చూసి ఎంతగా విలిపిస్తుందో అతని భార్య కృపి. తన పతిదేవుడు గొప్ప వీరుడని, గొప్ప గురువని, పాంచారాజ్యంలో సగభాగం కూడా పొందాడని అంటూ, నాదా, నన్ను నీ కుమారుడిని విడిచి వెళ్ళిపోతున్నావా అంటూ ఏడుస్తూ ఉన్నది చూడు కృష్ణ. ఆ ద్రోణాచార్యుని కుమారులు అందరూ అతని యొక్క అస్త్రశస్త్రములన్నీ తెచ్చి అతని చితిపై పెట్టి అతనిని దహన సంస్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు చూడు కృష్ణ. శ్రీకృష్ణ, ఇటు చూడు, బాహ్లికుని కుమారుడు సోమదత్తుడు. ఆ సోమదత్తుని కుమారుడు ఈ భూరిశ్రవుడు. అతని పార్థివ శరీరాన్ని చూడు. సాత్యకి మహావీరుడే కాదనను, కానీ పార్థుని సహాయముతో ఈతని శిరస్సు నరికేశాడు. ఆ ప్రక్కన చూడు కృష్ణ, ఈతని తండ్రి సోమదత్తుడు. అతని యొక్క శరీరము ఎలా దుమ్ముద్దులో పడి ఉన్నదో అతని భార్యలు వచ్చి అతనిపై పడి ఏడుస్తూ ఉన్నారు. అలాగనే తన కుమారుడు భూరిశ్రవుని పట్టుకొని కూడా ఆ తల్లి ఏడుస్తూ ఉన్నది. వారిని చూస్తే హృదయం కకావికలై ఉన్నది చూడు కృష్ణ. ఆ సోమదత్తుని భార్య ఘోష వింటే హృదయం ద్రవిస్తున్నది. ఆమె ఏడుస్తూ, హా నాదా సోమదత్త, మహావీరుడివి, నీ సోదరుడు భీష్ముడికి నీవు తగ్గట్టు మహావీరుడివి. నీవు ఈ కురుక్షేత్ర యుద్ధములో ధర్మయుద్ధం చేసి అసురు బాసావా? ఈ పక్కన ఉన్నది నీ కుమారుడు చూడు ప్రభు. అతడు కూడా అధర్మంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అధర్మంగా అతనిని సాత్యకి సంహరించాడు. నీ కుమారుడు కూడా నీ పక్కనే పడి ప్రాణాలు వదిలాడు మహాప్రభు. చూడు, తన శిష్యుడిని మిత్రుడిని సాత్యకిని కాపాడాలనే మహావీరుడైనటువంటి అర్జునుడు నీ కుమారుడు యొక్క చేతిని సంహరించాడు. యుద్ధంలో సంహరించవచ్చును, కానీ సాత్యకితో యుద్ధం చేస్తున్న సమయంలో సాత్యకిని కాపాడడానికి అర్జునుడు నీ కుమారుడు యొక్క చేతిని నరికేశాడు.
చూడు, నీ కోడళ్ళు 5 తన పతి పైన పడి ఎలా ఏడుస్తున్నారో చూడు మహారాజా అంటూ ఆ మహారాణి తన పతిదేవుడిని, తన కుమారుడిని, 5 కోడళ్ళని చూసి ఏడుస్తూ ఉన్నది. చూడు కృష్ణ, ఆ భూరిశ్రవుని 5 భార్యలు జుత్తులు విరబోసుకొని అతని శరీరంపై పడి ఏడుస్తూ రక్తాన్ని ముఖానికి రాసుకుంటున్నారు. చూడు కృష్ణ ఇటు చూడు, ఈ భారత యుద్ధానికి కారకుడు నా కొడుకు దుర్యోధనుడు అనుకున్నాం. దుర్యోధనుడితో పాటుగా నా అన్న శకుని పరమ దుర్మార్గుడు, ధూర్తుడు, ధర్మము తెలియనివాడు, అధర్మపరుడు. ఇతడు మరణించడము సబబే. అతడి శరీరము ముక్కలుగా తెగ్గొట్టాడు పాండురాజు కొడుకు సహదేవుడు. వీరిది ధర్మయుద్ధమే. ధర్మయుద్ధంలో సహదేవుడు నా అన్నను చిత్రహింస చేసి సంహరించాడు. నేడు రాబందులు, కాకులు, పిశాచములు ఆ శకుని యొక్క శరీరాన్ని పీక్కుని ఎలా తింటున్నాయో చూడు. నా అన్న శకుని మాయల మారి తక్కువ టమారా విద్యలు నేర్చినటువంటి మాయా జ్యోతగాడు, అధర్మపరుడు, మాయా జ్యోతగాడులో ప్రసిద్ధుడు. నా కొడుకుతో స్నేహం చేసి మేనమామని పిలిపించుకొని నా కొడుకును నాశనం చేసినవాడు ఈయన అన్నే. ఈతడు నా కొడుకుతో కలిసి పాండవుల యొక్క రాజ్యాన్ని కబలించారు. అందుకే పాండవులు కక్ష బూనారు. కృష్ణ, నీవు కురుసభలో చేసిన సంధిని కూడా కానీకుండా చేసినది ఈయన అన్న శకుని, కర్ణుడు ఇద్దరే. అందుకనే ఈయన అన్న ఈ కురుక్షేత్ర యుద్ధములో మరణించాడు. అతని కుమారులు మరణించారు, అతని మనుమలు కూడా మరణించారు. కృష్ణ, నా కుమారులు అల్పబుద్ధులు, ధర్మము తెలియనివారు, దుర్మార్గులు, అత్యాశకు పోయి జ్ఞాతుల ఆస్తిని కూడా స్వాధీనం చేసుకోవాలని చూశారు. పాండవులు ఎవరు? వీరికి భాగారులే కదా. వారి ఆస్తులను కూడా తీసుకోవాలనే దుష్టబుద్ధి కలిగింది నా దుర్యోధనుడికి. కారణము ఈ శకుని వల్లే. ఈ శకుని నమ్ముకొనే నా కుమారుడు నాశనమైపోయాడు. ఈ శకుని కర్ణుడిని నమ్ముకొని నా 2 కుమారులు మోహంలో పడి పాండవులకు అన్యాయం చేశారు. చివరికి వారి అస్త్రశస్త్రాలకు అసూలు బాసి ఈ నేలలో బురదలో పడిపోయి ఉన్నారు. వైశంపాయన మహర్షి వాస్తవమే దుర్యోధనుడు అత్యాస్పరుడు, దుర్మార్గుడే కాదనను. కానీ దానిని రేకెత్తించి ప్రోత్సహించినది కర్ణుడు, ఇతని మేనమామ శకునియే కదా. వాస్తవమే చెప్పింది గాంధారీదేవి. వాస్తవమే మహారాజా. కాకపోతే కర్ణుడు అధర్మపరుడు, శకుని మరీ అధర్మపరుడు. వారికి ఇటువంటి విధంగా తీసిపోడు దుర్యోధనుడు. అతడు కూడా పరమ దుర్మార్గుడు, అధర్మపరుడు. అతడు అత్యాశపరుడు. తనకున్న రాజ్యము సాలదని తన దాయాదుల రాజ్యాన్ని కూడా స్వాధీనం చేసుకొని మొత్తం పరిపాలన చేయాలని ఉద్దేశంతో కర్ణుడిని నమ్ముకొని ఈ దుష్ట చర్యలు చేశాడు దుర్యోధనుడు. అందుకే వంశం లేకుండా నాశనమైపోయాడు మహారాజా. కాకపోతే మహారాజా, అగ్నికి నెయ్యి గాలి తోడైనట్లుగా ఈ దుర్యోధనుడికి కర్ణుడు, శకుని తోడ్పడి మరింత నాశనం చేశారు. ఇలా గాంధారదేవికి ముందుకు వెళ్ళింది. అక్కడ ఆమె యొక్క వియ్యంకుడు కనిపించాడు. దుర్యోధనుడి మామ కళింగరాజు యొక్క కళేబరం అక్కడ ఉన్నది. కృష్ణ, చూడు, ఈతడు మాకు వియ్యంకుడు, నా జ్యేష్ఠ కుమారుడికి పిల్లనిచ్చినవాడు. ఈతని కుమార్తెను నా కుమారుడు బలవంతంగా ఎత్తుకొచ్చి వివాహం చేసుకున్నాడు. అందుకు సహాయం చేశాడు కర్ణుడు. ఈ కళింగరాజు కూడా తన అల్లుడికి సాయంగా యుద్ధంకొచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మహావీరుడు ఈ కళింగరాజు. మహాభారతంలో వ్యాసుల వారు ఎక్కడ దుర్యోధనుడి భార్య పేరు భానుమతి అని ఎక్కడా చెప్పలేదు, కానీ వేరే గ్రంథాల్లో ఉన్నది. చూడు కృష్ణ, నా వియ్యంకుడి శవంపై పడి నా విజయపురాలు అందరూ ఎలా ఏడుస్తున్నారో చూడు.
ఆ ప్రక్కన చూడు శ్రీకృష్ణ, మగధరాజు జయచ్ఛేనుడు చనిపోగా అతని భార్యలంతా వచ్చి ఎలా రోధిస్తున్నారో చూడు. శ్రీకృష్ణ, ఇటు రమ్ము. నీవు భగవానుడివి. ఆనాడు శ్రీరామచంద్రుడు భగవానుడు. ఆ శ్రీరాముని యొక్క 16వ తరం వాడు మహావీరుడు ఈ కోసల రాజు బృహత్సేనుడు. నా మనుమడు అభిమన్యుడితో 13వ రోజు కురుక్షేత్రంలో యుద్ధం చేసి ఈ బృహత్సేనుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇతడిని సంహరించిన వాడు మహావీరుడు అభిమన్యుడు. అంటే మనకి అర్థమవుతుంది, వ్యాసుల వారి రచన ప్రకారము శ్రీకృష్ణుడి కంటే శ్రీరాముడు దాదాపుగా 2000 సంవత్సరములు ముందటివాడు అని లెక్కించవచ్చును. కృష్ణా చూడు, ఆ బృహత్సేనుడు సూర్యవంశ రాజు. ఆ రఘువంశ వీరుడు బృహత్సేనుడి యొక్క శరీరంపై పడి అతని భార్యలు ఏ విధంగా పడి ఏడుస్తున్నారో చూడు కృష్ణ. ఇటు చూడు కృష్ణ, యువకులు, దుష్టజముని కుమారులు ద్రోణాచార్యుడి శరములకు బలి అయి ఎలా ప్రాణాలు పోగొట్టుకుని ఈ దుమ్ము ధూళిలో పడిపోయారో చూడు ఈ పాంచాల వీరులను. వీళ్ళంతా యువకులు, ఇంకా వివాహం కూడా జరగలేదు. అట్లాంటి పిన్న వయస్కులను ద్రోణాచార్యుడు సంహరించాడు. వారందరూ కూడా ఈ యుద్ధభూమిలో పడి ప్రాణాలు విడిచిపెట్టారు. చూడు కృష్ణ. కృష్ణ, అటు చూడు, పాండవుల కోసం యుద్ధం చేసినటువంటి 5గురు కేకయ మహారాజులు ద్రోణాచార్యుడి శరపరంపరలకు ప్రాణాలు విడిచిపెట్టారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇటు చూడు కృష్ణ, ద్రోణాచార్యుడితో సమానమైన విద్య నేర్చుకున్నవాడు ఈ మా వియ్యంకుడు ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క తండ్రి. అతడు ద్రోణాచార్యుడి యొక్క అస్త్రశస్త్రాలకు ప్రాణాలు విడిచిపెట్టాడు. అతని భార్యలు మా విజయపురాండ్రందరూ ఎలా ఏడుస్తున్నారో చూడు కృష్ణ. ఇటు చూడు కృష్ణ, చేదిరాజు దుష్టకేతువు చనిపోయి ఉన్నాడు. ఇతడిని కూడా ద్రోణాచార్యుడే సంహరించాడు. అతని భార్యలు అంతా యువకులు, వయసులో ఉన్నవారు ఎలా విలపిస్తున్నారో చూడు. ఈ పక్కన ఉన్న యువకుడు దుష్టకేతువుని యొక్క కుమారుడు సుకేతుడు. ఈ బాలుడిని కూడా ద్రోణాచార్యుడే సంహరించాడు. ఈ కుర్రవాళ్ళని చూస్తూ ఉంటే కృష్ణ, నా మనుమడు లక్ష్మణుడు, నా దుశ్శాసన కుమారుడు జ్ఞాపకం వస్తున్నారు. ఆ ఇద్దరిని మహావీరుడు అభిమన్యుడు ధర్మయుద్ధంలో సంహరించాడు. ఇటు చూడు కృష్ణ, ఈ ఇద్దరు కూడా విందాను విందులు నీకు బావమరుదులు. నీ బావమరుదులు ఇద్దరు కూడా నీకు శత్రువులు, నీ భార్యకు స్వయాన సోదరులు. వీరు కౌరవుల పక్క యుద్ధం చేశారు. పాండవులకు నీకు వ్యతిరేకం. ఇతని యొక్క భార్యలు, అతని యొక్క భార్యలు అంతా కలిసి ఈ విందానందులకు అగ్ని సంస్కారాలు చేస్తూ ఎలా ఏడుస్తున్నారో చూడు. కృష్ణ, ఏమని చెప్పను, ధర్మానికి అదుపు లేదు. ధర్మం ఎప్పుడు జయిస్తుంది అనేది వాస్తవము. వీరంతా ధర్మానికి వ్యతిరేకులు గనుకనే పాండవుల చేతిలో మరణించారు. ధర్మమే జయిస్తుందని నీకు తెలుసు, నాకు తెలుసు కదా కృష్ణ అంటూ బోధిస్తున్నది గాంధారీ మాత. జై శ్రీమన్నారాయణ.